అందరికీ నమస్కారం అండి. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ పౌష్టికాహారం అనేది ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. ఎవరు అని అంటే నర్సరీ పిల్లలు వచ్చేసి మీరు 2.5 సంవత్సరాలకు ఒకవేళ మీకు అంగన్వాడీ కేంద్రం దగ్గర పట్ల లేకపోతే మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినట్లయితే వాళ్ళకి 3 సంవత్సరాలు నిండేంత వరకు కూడా అంగన్వాడీ కేంద్రం నుంచి మీకు పౌష్టికాహారం అనేది ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. అదే నర్సరీ పిల్లలు 2 సంవత్సరాలన్నరకే మీరు అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేసినట్టయితే వాళ్ళకి మధ్యాహ్న భోజనము ఎగ్ స్నాక్స్ ఇస్తారు కాబట్టి మీకు ఇంకా స్నాక్స్ ఇంటికి పౌష్టికాహారం ఇవ్వటం జరగదు. అదే 3 సంవత్సరాల వరకు మట్టుకే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్కడ చదువుకున్నా కానీ ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ వాళ్ళకి అనేది ఇంటికి బాలామృతం ప్యాకెట్ ఒకటి 16 గుడ్డు నెలకు టీహెచ్ఆర్ అనేది ఇవ్వటం జరుగుతుంది 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకు. 3 నుండి 4వ సంవత్సరం తగినట్టయితే వాళ్ళు 4వ సంవత్సరంలో వాళ్ళకి అంగన్వాడీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇచ్చేది ఉండదు. 4 దాకా మటుకు తప్పనిసరిగా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ 3 నిండేంత వరకు పిల్లలు 3 సంవత్సరాల నుండి 4 తగిలేంత వరకు ఎక్కడ చదివినా వాళ్ళకి టీహెచ్ఆర్ అనేది ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రంలో చదివినట్టయితే పేరు టీహెచ్ఆర్లో నుంచి డైలీ భోజనంలో వచ్చింది కాబట్టి వాళ్ళకి డైలీ భోజనం పెట్టడం జరుగుతుంది. నర్సరీ నుంచి పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్నట్టయితే. లేదా మీరు ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినా కానీ మీకైతే పౌష్టికాహారం 3 నిండేంత వరకు మీరు అంగన్వాడీ కేంద్రంలో తీసుకోవచ్చును. అంటే మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదా మా సొంత గ్రామంలో ఇస్తారా అంటే అట్లా ఉండదండి. పాప ఎక్కడ ఉంటే పాపకు అది పెట్టాలి కాబట్టి బాలామృతం ప్యాకెట్ తీసుకెళ్ళి రోజుకు 100 గ్రాముల చొప్పున పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ కలిపి బాలామృతం పెట్టాల్సి ఉంటుంది. అలాగే 16 ఎగ్స్ ఇస్తారు కదా రోజు మార్చి రోజు చిన్నపిల్లలకు అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రోజు మార్చి రోజు ఎగ్ అనేది ఉడకబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పాప ఎక్కడుంటే మీరు అక్కడే తీసుకోవాలి. మీరు ఆధార్ కార్డు పాపకు ఒకవేళ లేకపోయినా తల్లి ఆధార్ కానీ తండ్రి ఆధార్ కానీ ఇచ్చినట్టయితే అంగన్వాడీ టీచర్ పేరు నమోదు చేసుకొని మీకు పౌష్టికాహారం అనేది ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా అట్ట పౌష్టికాహారం తీసుకొని వాళ్ళు ఉంటే 3 సంవత్సరాలు నిండేంత వరకు కానీ పిల్లలకు పౌష్టికాహారం తీసుకోండి మీకు ఇంటికే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇంకా 4 తగిలినప్పటి నుంచి ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా అప్పుడు అనేది ఇవ్వటం జరగదు ఇంటికి. ఒకవేళ స్కూల్కి వస్తే అంగన్వాడీ స్కూల్లో పౌష్టికాహారం పెట్టడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.